సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కారులోని గడ్డం రవీందర్, రేణుకా దంపతులతో పాటు వారి కుమార్తె రిషిత అక్కడికక్కడే చనిపోయారు. మృతులను మహబూబాబాద్ జిల్లా తుర్రూరు మండలం కంఠాయపాలెం వాసులుగా గుర్తించారు. కారులో ఉన్న మరో 4 పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి? కుమార్, సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు అక్కడికక్కడికి చనిపోవడంతో తీరని విషాదం నెలకొంది. ఈ రోజు ఆత్మకూరు మండలం కోటప్పగూడెం సంబంధించినటువంటి గ్రామంలో పండుగకు హాజరై ఒక కుటుంబం అంతా కూడా తిరుగు ప్రయాణంగా హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి భార్యాభర్తలు రవీందర్, రేణుక అక్కడికక్కడికి చనిపోయారు. వారి ఒక్కగానొక కూతురైనటువంటి రితిక కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కారులో ఇంకొక 4 చిన్నారులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టాలకు సంబంధించినటువంటి చిన్నారులు ఉన్నారు. వారికి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రి నుంచి వారికి వైద్యం అందజేస్తా ఉన్నారు. ఎంతో సంతోషంగా గడిపారు. వాళ్ళ బంధువుల సంబంధించినటువంటి పండుగ జరిగింది ఈ రోజు గ్రామంలో. ఆ పండుగకు హాజరై కుటుంబ సమేతంగా రోజంతా కూడా సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణంగా హైదరాబాద్ వచ్చినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో కోటప్పగూడెం తండాలో తొర్రూరు గ్రామంలో కూడా తీరనటువంటి విషాదాలు అలుముకున్నాయి. వీరిది స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సంబంధించినటువంటి గ్రామం. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు రవీందర్. కార్ డ్రైవర్ గా పనిచేస్తూ బ్రతుకుదేరు కోసం హైదరాబాద్ లో ఉంటూ ఈ రోజు బంధువులు ఆ గ్రామం మొత్తం కూడా పండుగ చేసుకుంటుంటే ఆ పండుగ వచ్చి ఈ రోజు అనంత లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు అక్కడికక్కడికి చనిపోవడంతో తీరంటే విషాదాలు అలుముకున్నాయి. మృతదేహాలన్నీ కూడా చిత్రమైపోవడం, కారు అంతా కూడా ఆనవాలు లేకుండా ఎక్కడికక్కడ కూడా నుజ్జు కావడంతో అక్కడ చూడడానికి కూడా ఒక భయానక వాతావరణం మనకి ఈరోజు కనిపించింది. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆ మృతదేహాలన్నింటినీ కూడా సూర్యాపేట ఏరియాకు తరలించారు. అయితే ఆర్టీసీ బస్సు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. రవీందర్ మామూలుగా కార్ డ్రైవర్, చాలా అనుభవం ఉంటుంది. అయినప్పుడు కూడా ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా తర్వాత కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇంత ఘోరంగా ఇంత వేగంగా ఢీకొనడంతోనే కారు అంతా కూడా నిజ్జును చేసి కారు ఆనవాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. ఏదేమైనప్పుడు కూడా చిన్న ప్రమాదం, రెప్పపాట్లో జరిగినటువంటి ప్రమాదంతో 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక కుటుంబం అంతా కూడా ఈ రోజు గాల్లో కలిసిపోయింది. ఒక కుటుంబం అంతా కూడా చనిపోయినటువంటి ఘటన సూర్యాపేట జిల్లాలో తీరని విషయాలు అలుముకున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.